guys, my name is Elena and I'm gonna tell you about Bando. Are you ready? My daddy made it with scratch. We bought things from Home Depot. We move it like this. But we have to stop it like this. And we have to close it like this. This is the stop. These are the screws we put. And these are the holes. We have the same thing this way. Also here. It's very quiet. You see? This is a thing. Not let the bundles out. Subscribe to the channel for Magic Craft Works and hit the bell button for more internet. Thank you. వీడియో ఇంట్రడక్షన్ వచ్చేసి ఎలీనా ఆల్రెడీ మనకి ఇచ్చేసింది కదా. ఈ పర్టికులర్ డిఐవై వచ్చేసి ఎలీనా వాళ్ళ డాడీ విజయ్ చేశారండి. లాస్ట్ టైం మనం విజయ్ వాళ్ళ ఇంట్లోనే బ్యాక్ యార్డ్ సిరీస్ కొన్ని కవర్ చేసాము. సాయిల్ టిల్లింగ్ కానీ, స్ప్రింక్లర్స్ ఫిక్స్ చేయడం అండ్ రిటైనింగ్ వాల్ కన్స్ట్రక్షన్, ఇవన్నీ కూడా వాళ్ళ ఇంట్లోనే చేసాము. ఇప్పుడు ఆయన బాండోర్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. విజయ్కి ఇలాంటివి సెల్ఫ్గా చేసుకోవడం స్క్రాచ్ నుంచి చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. అండ్ నా ఇంట్రెస్ట్ కూడా ఆయన తెలుసుకుని ఎప్పుడైనా ఇలాంటివి చేసినప్పుడు నన్ను పిలుస్తుంటారు రికార్డింగ్ కోసం. అండ్ సృజన కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తుందండి. ఆ టైంలో నేను రికార్డ్ చేసుకునే టైంలో పిల్లల్ని చూసుకోవడం కానీ, నేను ఏదైనా ఫుటేజ్ మిస్ చేస్తే తను మళ్ళీ రికార్డ్ చేసి పంపించడం, ఇలాంటివి చాలా సపోర్ట్ చేస్తారు నాకు వాళ్ళిద్దరు. థ్యాంక్ యూ సృజన అండ్ విజయ్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు వాళ్ళ లివింగ్ రూమ్లో షెల్ఫ్స్ వచ్చేసి ఓపెన్ షెల్ఫ్స్ ఇచ్చారండి. దాన్ని కవర్ చేయడం కోసం ఈ ఐడియా వేసి ఆయన బాండోర్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. అసలు మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకొచ్చామో, ఎంత కాస్ట్ అయ్యింది అండ్ అసలు ఎలాంటి మెటీరియల్ కొనాలి, స్టెప్ బై స్టెప్ ప్రతి విషయం నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నా పేరు మధు, మీరు చూస్తున్నారు మ్యాజిక్ క్రాఫ్ట్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్. స్టోర్ చేయడానికి సంబంధించిన మెటీరియల్ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను అండి. ముందుగా మనం మెజర్మెంట్స్ తీసుకోవాలండి. పొడవు, వెడల్పు, పైన వచ్చేసి అక్కడ చూపిస్తున్నట్టు కొంచెం స్పేస్ అయితే వదిలేము, ఎందుకంటే అక్కడి నుంచి డోర్ అనేది వస్తుంది అండ్ రైలింగ్ కూడా మనం ఫిక్స్ చేసుకోవాలి. కింద కూడా 1 or 2 inches మనం వదిలేసేయచ్చు, ఎందుకంటే నాబ్ ఫిక్స్ చేయాలి అండ్ డోర్ కూడా ఫ్రీగా మూవ్ అవ్వాలి కదా. కింద నేల వరకు మనం ఏం చేయనవసరం లేదు. ఇంకా ఈ బాండోర్లో ఫ్లెక్సిబిలిటీ వచ్చేసి డోర్ సైజ్ అనేది 1 or 2 inches కొంచెం పెద్దదైనా ప్రాబ్లం ఏమీ లేదండి. అదే ఈ బాండోర్ అడ్వాంటేజ్ వచ్చి, మనం స్లైడింగ్ లాంటి డోర్స్ చేస్తున్నాం కాబట్టి కొంచెం పెద్దదైనా ఏమీ ప్రాబ్లం లేదు. మనకి ఏదైతే పార్ట్ మనం కవర్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని కవర్ చేసేటట్టు తీసుకుంటే సరిపోతుంది. అండ్ మెటీరియల్ కోసం మేము హోమ్ డిపోకి వెళ్ళాము. ఇది ఒక హార్డ్వేర్ స్టోర్. హోమ్ డిపోకి ఆన్లైన్ యాప్ ఉంటుందండి. ఆ యాప్లో మనం ఏదైతే మెటీరియల్ కావాలో అక్కడ సెర్చ్ చేసుకుని ఏదైతే లొకేషన్లో అవైలబుల్ ఉందో అక్కడికి వెళ్ళి, అండ్ ఐల్ నెంబర్స్ కూడా వాళ్ళు స్పెసిఫై చేస్తారు, దాని ప్రకారం ఆ ఐల్స్కి వెళ్ళి తీసుకోవచ్చు. మనకి దొరకకపోయినా అక్కడ ఉంటారు కదా వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళని అడిగినా చెప్తారు. అండ్ ఇక్కడ కనిపించే ఈ వుడ్ వచ్చి మేము తీసుకోవడానికి వచ్చాము. ఇది వచ్చేసి అరౌండ్ 8 inches వెడల్పు ఉంది. ఇంకా లెంగ్త్ వచ్చేసి 8 feet మాట. దీని కాస్ట్ ఒక్కొక్క వుడ్ కాస్ట్ వచ్చేసి $12.50. దీన్ని వచ్చేసి షిప్ ల్యాప్ అంటారు అన్నమాట. షిప్ ల్యాప్ అని ఎందుకంటారంటే, ఇక్కడ చూపిస్తుంటే ఇక్కడ 2 parts ఉన్నాయి చూడండి. ఒక దాన్ని టంగ్ అండ్ ఇంకొకటి గ్రూ అంటారు. ఇవి ఒక దాంట్లో ఒకటి ఇన్సర్ట్ చేసి మనం చెక్కల్ని కంబైన్ చేస్తాము. సో షిప్స్ కన్స్ట్రక్షన్లో ఇలాంటి కన్స్ట్రక్షన్ని యూస్ చేస్తారు. వాటర్ అనేది లోపలికి రాకుండా అన్నమాట. సో వాటర్ ప్రూఫ్ అవుతుంది అది. సో అదే కన్స్ట్రక్షన్, అదేదైతే కన్స్ట్రక్షన్ ఉందో ఆ డిజైన్ అనేది ఈ వుడ్కి వచ్చింది. సో దానికోసమే దీన్ని షిప్ ల్యాప్ అని పిలుస్తారు అన్నమాట. మెజర్మెంట్ సరిపోయిందా లేదా అని చెప్పి చెక్కని అలా పెట్టి కొలిచారు. అండ్ వన్స్ ఇవి ఫైనలైజ్ అయ్యాక బార్డర్స్ కోసం ఇంకొంచెం విడ్త్ తక్కువ ఉన్న వుడ్ కావాల్సి వచ్చింది. దానికోసం సేమ్ హైట్ 8 feet ఉన్న వుడ్డే. దీని కాస్ట్ వచ్చేసి $5 ఒక్కొక్కటి. ఇవి ఒక 2 pieces తీసుకున్నాము. వన్స్ మనం తీసుకున్నాక అక్కడ మనకి ట్రోలర్స్ ఉంటాయి.
ట్రాలర్స్లో పట్టుకొని తీసుకువెళ్తే అక్కడ మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు. వుడ్ అనేది కట్ చేస్తారన్నమాట. మనకి ఎంత లెంగ్త్ కావాలి అని చెప్తే ఇంత ఫీట్ కట్ చేయండి అని చెప్తే ఇక్కడ చూపిస్తున్నట్టు మనకి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ వాళ్ళు కట్ చేసేసి ఇస్తారు. కట్ చేసాక సేఫ్ సైడ్ మనకి అసలు సరిపోయిందా లేదా లెంగ్త్ వైజ్ అని చెప్పేసి ఇలా చూసుకున్నారు. ఇది మనం కట్ చేయకముందు చూసుకుంటేనే మంచిది. ఒకవేళ అన్నెసరీగా కట్ చేస్తే మళ్ళీ రిటర్న్ చేయలేము కదా. ఒకసారి మనం ఏదైతే షేప్ కావాలనుకుంటున్నామో దాని ప్రకారం అన్ని కట్ చేసామా లేదా అనేది చెక్ చేసుకున్నాము. ఇప్పుడు పెయింట్ సెక్షన్లో స్టెయిన్ అనేది తీసుకున్నాం. స్టెయిన్ ఏంటంటే వైట్గా ఉన్న వుడ్ కలర్ మారుస్తుంది ఏదైతే మనం కలర్ సెలెక్ట్ చేసుకున్నామో. బట్ వుడ్ మీద ఏదైతే లైన్స్ ఉన్నాయో ఆ లైన్స్ని మాత్రం కవర్ చేయదు, మనకి ఎంబోజ్ అయ్యేలాగా చేస్తుంది అన్నమాట. పెయింట్ చేస్తే ఫుల్ కవర్ చేసేస్తుంది కదా, ఇది అలా కవర్ చేయదు. అండ్ ఇంకా స్క్రూస్ కూడా కావాలి కదా మనకి ఫిక్స్ చేయడానికి. 1/4 సైజ్ ఉన్న స్క్రూస్ వచ్చేసి తీసుకున్నాము. ఈ ప్యాకెట్ వచ్చేసి $6, 200 పైనే ఉంటుంది ఇందులో కౌంట్ వచ్చేసి. ఇప్పుడు ఇంకా బాన్ డోర్ అనేది ఫిక్స్ చేయడం స్టార్ట్ చేశారు. మన లెంగ్త్ మన విడ్త్కి ఎన్ని వుడ్ సైజ్ ప్రకారం ఎన్ని వుడ్స్ కావాలో ఎన్ని చెక్కలు ఆ వుడ్స్ అన్నిటిని అలా ఫిక్స్ చేశారన్నమాట. వీటిని ఒక దాంట్లో ఒకటి ఇన్సర్ట్ చేయడమే. పైన కనిపిస్తున్న దాన్ని టంగ్ అంటారు అండ్ కింద పార్ట్ను వచ్చేసి గ్రూ అంటారు. సో ప్రతి చెక్కకి ఒక టంగ్ అండ్ ఒక గ్రూ ఉంటుంది. సో ఒక దాంట్లో ఒకటి ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. విడిగా ఏమీ ఈ ఇన్సర్షన్కి జస్ట్ నార్మల్గా ఇంకా వేరేవేమీ యూజ్ చేయని అవసరం లేదు. అండ్ మనకి బార్డర్స్ కావాలి కదా, బార్డర్స్ కోసం వేరే సన్నపాటి చెక్క తీసుకున్నాం కదా, వీటి లెంగ్త్స్లో మనం ఆల్రెడీ కట్ చేసాము. వాటిని మనకి ఏదైతే డిజైన్ మనం కావాలనుకుంటున్నామో అలా ఫిక్స్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ 4 సైడ్స్ మనకి కావాలి. సో ఫస్ట్ అలా పెట్టాము. జస్ట్ మనం తీసుకున్న మెజర్మెంట్కి ఈ వుడ్స్ 6 వుడ్స్ అనుకుంటా పట్టాయి. బట్ 2 సెంటీమీటర్స్ ఎక్స్ట్రా అయ్యింది ఈ వుడ్ మెజర్మెంట్ మనం యాక్చువల్గా తీసుకున్న మెజర్మెంట్కి. బాండోర్లో ఉన్న అడ్వాంటేజ్ అదే కాబట్టి ఒక 2 సెంటీమీటర్స్ ఎక్కువైనా మనకి ప్రాబ్లం లేదు. సో ఆ 2 సెంటీమీటర్స్ని మేము ఓకే చేసి కంటిన్యూ చేసాము వర్క్ అనేది. ఇక్కడ చూపిస్తున్న గమ్ గొరిల్లా బ్రాండ్ అండ్ హెవీ డ్యూటీ కన్స్ట్రక్షన్ అడెసివ్. గమ్ పేరు వచ్చేసి ఇది ఒక బాటిల్లా ఉంటుంది అండ్ అది గన్ మాట. బయట చూపించేది ఏదైతే ఉందో అది గన్. దానికి ఒక చిన్న పిన్ లాంటిది ఇస్తారో ఆ పిన్తో ఆ బాటిల్కి హోల్ చేసుకుంటే సరిపోతుంది. మనం స్క్రూస్ ఫిక్స్ చేసే ముందు దీన్ని గ్లూతో ఫిక్స్ చేసుకుంటాము. ఎందుకంటే మనం స్క్రూస్ ఫిక్స్ చేసుకునేటప్పుడు అవి జరిగిపోవచ్చు కదా, అలా జరగకుండా ఉండడానికి ఈ గ్లూ అనేది ఫస్ట్ మనం యూస్ చేస్తాము. అండ్ ఇది త్వరగానే ఆరిపోతుంది. మొత్తం డోర్కి ఉన్న ఏవైతే చెక్కలు మనం ఫిక్స్ చేయాలనుకుంటున్నామో అన్ని సైడ్స్ ఫిక్స్ చేశాక అండ్ మనం స్క్రూస్ వేసుకోవడం అనేది స్టార్ట్ చేయొచ్చు. డ్రై అవ్వాలి అన్న కాన్సెప్ట్ ఏమీ ఇక్కడ లేదు, అంత ఎక్కువసేపు ఏమీ వెయిట్ చేయక్కర్లేదు. అండ్ కదలకుండా ఉండడానికి క్లాంప్స్ వేస్తున్నారు, జస్ట్ కదలకుండా ఉండడానికి మాట. ఇలా క్లాంప్స్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం టైట్గా పట్టి ఉంటుంది కదా, మంచిగా ఫిక్స్ అవుతుంది అని చెప్పేసి వేస్తున్నారు. మనం స్క్రూస్ కొన్నాం కదా, ఆ స్క్రూస్కి తగ్గ సైజు ఉన్న డ్రిల్లర్తో ఫస్ట్ హోల్స్ డ్రిల్ చేస్తున్నారు. ఎన్నైతే మనం స్క్రూస్ వేయాలనుకుంటున్నామో అన్ని హోల్స్ ఫస్ట్ డ్రిల్ చేసేయాలి. అండ్ చేసేటప్పుడు జాగ్రత్త, చెక్ అనేది పగలకుండా జాగ్రత్తగా చేయాలి. అండ్ పైన వచ్చేసి కొంచెం వెడల్పాటి హోల్ చేస్తున్నారు, ఎందుకంటే స్క్రూకి పైన టిప్ ఉంటుంది కదా కొంచెం వెడల్పుగా, అది కూడా లోపలికి వెళ్ళిపోవాలని. అండ్ ఈ లైన్ ఏదైతే ఉందో స్ట్రైట్గా వచ్చేటట్టు చూసుకోండి, ఎందుకంటే ఇదంతా బయటకు కనిపిస్తుంది. మనం స్క్రూస్ ఎలా వేస్తే మనకి అలా కనిపిస్తుంది, ఎందుకంటే ఇందులో క్లోజ్ అయ్యేది ఏమి ఉండదు. ఏదైతే మనం వర్క్ చేస్తున్నామో ప్రతిదీ బయటకే కనిపిస్తుంది. వన్స్ హోల్స్ చేయడం పూర్తయ్యాక ఆ స్క్రూస్ అనేవి ఆ హోల్స్లో ఇన్సర్ట్ చేసేసారు. ఇదే విధంగా మనం 4 సైడ్స్ అండ్ మధ్యలో ఎక్కడెక్కడైతే మనం ఎక్స్ట్రా బోర్డర్ కోసం డిజైన్ కోసం ఏదైతే వుడ్ ఎక్స్ట్రా ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నామో అది ఫస్ట్ కన్స్ట్రక్టివ్ అడిసివ్తో ఫిక్స్ చేసేయడం.
అండ్ దెన్ స్క్రూస్ కోసం హోల్స్ చేసి తర్వాత స్క్రూస్ వేసేయడం. ఇది మొత్తం 4 సైడ్స్ అండ్ మధ్యలో ఏదైతే కావాలో అన్ని చోట్ల పూర్తి చేసాము. ఒకసారి స్క్రూస్ అన్నీ వేసేసాక జస్ట్ క్లాంప్ లాగా ఒకటి టైట్గా పెట్టి ఉంచారు, ఎందుకంటే అడిసివ్ కూడా పెట్టాం కదా వర్క్ చేసుకునేటప్పుడు అది కదలకుండా ఉంటుంది అని. ఆయన దగ్గర డివైజెస్ ఉన్నాయి కాబట్టి అవన్నీ యూస్ చేస్తున్నారు, లేకపోయినా మనం జాగ్రత్తగా ఇవన్నీ చేసుకోవచ్చు. ఈ వుడ్ కన్స్ట్రక్షన్ అంతా పూర్తయిందండి, డోర్ కన్స్ట్రక్షన్. ఇప్పుడు వచ్చేసి మనం దీనికి స్టెయిన్ చేయాలి. అండ్ స్టెయిన్ చేసే ముందు దీన్ని శాండ్ చేయాలన్నమాట. అదే గరుకు కొట్టడం అంటారు కదా, మనం గరుకు పేపర్లను తీసుకొని శాండ్ పేపర్స్ అని దొరుకుతాయి కదా, వాటితో చేస్తుంటాం కదా. సో వాటికి డివైజెస్ కూడా దొరుకుతాయి. ఇక్కడ చూపిస్తున్నది ఆ డివైస్ అనమాట. ఇది ఎలక్ట్రికల్ డివైస్. మనం చేతితో చేయని అవసరం లేకుండా మెషిన్తో చేస్తే ఇంకా ఈజీగా అయిపోతుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఏదైతే షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయో అవి వాటిని కొంచెం బ్లెండ్ చేస్తున్నారు అనమాట ఆ షార్ప్నెస్ని. అండ్ ఇలా చేయడం వల్ల మంచి స్మూత్ లుక్ వస్తుంది అండ్ స్టెయిన్ కూడా బాగా పడుతుంది వాటికి. సో ఖచ్చితంగా మనం శాండ్ చెయ్యాలి, స్టెయిన్ చేయాలి అనుకున్నా, లేకపోతే మంచి లుక్ రావాలనుకున్నా సరే. ఎడ్జెసే కాకుండా డోర్ పార్ట్ కూడా శాండ్ చేసుకోవాలి, అప్పుడే మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకా మనం స్టెయిన్ చేయడం స్టార్ట్ చేద్దాం వుడ్ని. దీనికోసం డార్క్ వాల్నట్ కలర్ వుడ్ స్టెయిన్ తీసుకున్నాం. స్టెయిన్స్లో వచ్చేసి వాటర్ బేస్డ్ ఉంటుంది, ఆయిల్ బేస్డ్. ఇదైతే ఆయిల్ బేస్డ్ కొంచెం షైనింగ్గా ఉంటుంది. అండ్ వాటర్ బేస్డ్ అయితే ఎక్స్పెన్సివ్ కూడా. అండ్ ఆయిల్ బేస్డ్ వచ్చి కొంచెం మందికి పడదంట స్మెల్ అది పెయింట్ చేసేటప్పుడు. సో మాస్క్ వేసుకుంటే బెటర్. సో మనం ఒక బ్రష్ లాంటిది తీసుకుని ఇలా పెయింట్ చేసినట్టే జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది. మనం ఇది ఒకసారి వేసుకున్నాక 6 అవర్స్ అనేది డ్రై అవ్వాలి. ఒకవేళ మనం 2 కోట్స్ వేసుకున్నాం అనుకోండి, కోట్కి మధ్యలో 2 అవర్స్ గ్యాప్ అనేది ఉండాలి. తర్వాత 6 అవర్స్ డ్రై చేసాకనే మనం యూస్ చేసుకోవాలి, అప్పుడే దీనికి బాగా పడుతుంది. జాగ్రత్తగా ఇలా మనం బ్రష్తో చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. చూడండి, అది ఆల్మోస్ట్ వైట్గా ఉన్న వుడ్ని అది డార్క్గా చేస్తుంది, బట్ వుడ్ లుక్ ఎక్కడ పోవట్లేదు. అదే మనం పెయింట్ చేస్తే వుడ్ మీద పెయింట్ చేసినట్టే ఉంటుంది. ఏదైతే వుడ్ ఫినిషింగ్ ఉందో, టేక్ మీద లేయర్స్ వస్తాయి కదా, ఆ లేయర్స్ ఏదైతే ఉందో మనకు కనిపించవు పెయింట్ చేసినప్పుడు. సో అవి ఎంబోజ్ అవ్వాలంటే మనం డెఫినెట్గా స్టెయిన్కి మాత్రమే వెళ్ళాలి. సో అందుకోసమే మేము స్టెయిన్ ప్రిఫర్ చేసి స్టెయిన్ తీసుకున్నాము. కోట్ అయ్యేసరికి దీని లుక్ ఇలా ఉందండి. ఇప్పుడు దీన్ని డ్రై చేయాలి. అండ్ ఇప్పటి వరకు నేను నరేషన్ ఇచ్చాను కదా, నెక్స్ట్ అనేది యాక్చువల్గా ఏం చేస్తున్నారు అని విజయ్ దాన్ని వర్క్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆల్మోస్ట్ బాండోర్ వర్క్ అంతా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఫినిష్ చేసేసారు. మనం డోర్స్ చేసాము కానీ మనం పెయింట్ వేయలేదు. ఆ తర్వాత పెయింటింగ్ కూడా చేసేసి దానికి కావాల్సిన శాండ్ పేపర్ అన్నీ చేసి పెయింట్ చేసాము. పెయింట్కి మనం దాన్ని ఏమంటారు, స్టెయిన్ వుడ్ స్టెయిన్ యూజ్ చేసాం. డార్క్ వాల్నట్ వుడ్ స్టెయిన్ యూజ్ చేసాం.
దీని తర్వాత మళ్ళీ ఇంకో కోటింగ్ మనం సమ్ పాలీయూరిథిన్ ఏదో ఉంటుంది అది వేయచ్చు. అది వేస్తే కొంచెం గ్లేజీ లుక్ వస్తుంది. బట్ ప్రస్తుతానికి మనకి బాండ్ లుక్ కొంచెం ఇలా ఉంటేనే బాగుంటుంది బాండ్ డోర్స్. కానీ ఆల్రెడీ లైక్ టెస్ట్ కోసం అని చెప్పి నేను ఒకటి ఆల్రెడీ ఫిక్స్ చేశాను. సో దీనికి ఏంటంటే దీనికి కావాల్సిన హార్డ్వేర్ అంతా అమెజాన్లో తీసుకున్నాం. ఇది టోటల్ 10 feet లెంత్ ఉంది. వాళ్ళు 2 5 pieces ఇస్తారు, 2 5 feet పీసెస్ ఇస్తారు రైల్స్. సో ఇది 5 feet. సో ఇలాంటివి 2 ఇచ్చారు. ఓకే, ఒకటి ఆల్రెడీ ఫిక్స్ చేశారా మీరు? ఒకటి ఆల్రెడీ ఒక డోర్ ఫిక్స్ చేశారు. 5 feet ఆల్రెడీ ఫిక్స్ చేసి ఈ డోర్ పెట్టాను. ఓకే, తర్వాత ఇవి స్లైడర్స్. దీనిలో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. జే స్లైడర్ అని, టీ అని. నాకు ఈ షేప్ నచ్చింది, లైక్ జే షేప్ అన్నమాట. ఇది ఇప్పుడు మీరు ఇలా చూస్తే జే షేప్. ఓకే, దీంట్లో ఐ కూడా ఉంటుంది అనమాట. ఐ ఉంటుంది, డిఫరెంట్ ఉంటాయి. కానీ నాకు ఈ షేప్ అయితే ఇక్కడ బాగుంటుంది అనిపించి నేను ఈ షేప్ తీసుకున్నాను. మీరు మొత్తం ఏమేమి కొన్నారు ఒకసారి చెప్పండి. హోమ్ డిపోలో వచ్చేసి వుడ్ తీసుకున్నారు. హోమ్ డిపోలో ఈ వుడ్ తీసుకున్నాం. దీన్ని ఈ వుడ్ అంటారు షిప్ ల్యాబ్. ఈ వుడ్ అంతా మనం హోమ్ డిపోలో తీసుకున్నాం. ఓకే, ఇది వచ్చి హార్డ్వేర్ వచ్చి అమెజాన్లో ఆర్డర్ చేసాము. బాండోర్ హార్డ్వేర్. సో బాండోర్ హార్డ్వేర్ అని చెప్పి చేయాలి. ఓకే, సో బాండోర్ హార్డ్వేర్ అంటే మీకు ఒక రైలింగ్ వస్తుంది, తర్వాత ఈ స్లైడర్స్ వస్తాయి, తర్వాత ఇలాగే డోర్ లైక్ బయటకు వచ్చేయకుండా హోల్డ్ చేయడానికి ఒక చిన్న ఇది వస్తుంది. ఇది ఏంటంటే మీకు డోర్ బయటికి రాదు, ఇంకా డోర్ ఇక్కడే స్లైడ్ అవుతుంది, దీనిలోనే స్లైడ్ అవుతుంది. కింద ఉన్న బ్లాక్ దాని వల్ల కదా? కింద ఉన్న బ్లాక్ దాని వల్ల. ఓకే, ఇదంతా కలిపి ఒకటే సెట్, విడివిడిగా ఆర్డర్ చేసుకునే అవసరం లేదు. అంతా కలిపి ఒక సెట్ సమ్ 99 ఎంతో పడింది. సో ఒక సెట్లోనే మీకు 2 doors సంబంధించిన రైలింగ్ అన్నీ వచ్చేసాయా? సో ఇప్పుడు ఈ సైడ్ ఫిక్స్ చేసాం కదా, ఆ సైడ్ వదిలేసాను. ఎలా చేయాలి ఏంటో చెప్తాను. సో ఇందులో నేను మిస్టేక్ చేశాను. ఏంటంటే యాక్చువల్లీ వుడ్ నేను పెయింట్ వేసిన తర్వాత ఇక్కడ ఫిక్స్ చేయాల్సిందే. ఇప్పుడు నాకున్న ప్రాబ్లం ఏంటంటే నాకు మొత్తం అంతా లోపల స్టడ్స్ లేవు లోపల. స్టడ్స్ అంటే లోపల చెక్కలు ఉంటాయి, ఆ చెక్కలకి మనం కొట్టాలి. సో అది స్టడ్స్ లేవు అనమాట. మీ వాల్కి స్టడ్స్ లేవు? స్టడ్స్ లేవు, అంతా కొంచెం ఎంటీ ప్లేస్లు ఉన్నాయి అనమాట. అప్పుడు మనకి హోల్డింగ్ గట్టిగా ఉండదు. సో అందుకని నేను ఏం చేశానంటే ఒక వుడ్ వేసాను అక్కడ. ఈ వుడ్ ఎక్కడైతే స్టడ్స్ ఉన్నాయో అక్కడ నేను నెయిల్స్ వేసాను అనమాట, ప్రాపర్గా స్క్రూస్ పెట్టాను. సో ఇప్పుడు ఈ వుడ్ ఏంటంటే సో రైలింగ్ డైరెక్ట్గా మనం వాల్కి వేసుకోవచ్చు. లోపల వుడ్ ఉంటే వాల్ లోపల మనకి లేదు కాబట్టి మనం పైన వుడ్ పెట్టుకుని ఇలా పెట్టుకున్నాం. ఉన్నా సరే మీరు వుడ్ వేసుకోవచ్చు. వుడ్ వేసుకుంటే ఇంకొక స్ట్రాంగ్గా ఉంటుంది, కొంచెం డిఫరెంట్ లుక్ కూడా వస్తుంది, మారిపోద్ది లుక్. సో ఇక్కడ వుడ్ వేసారు. ఇప్పుడు నేను యాక్చువల్గా మిస్టేక్ ఏంటంటే నేను దీన్ని ఫస్ట్ స్టెయిన్ చేసి పెట్టాల్సిందే. ఓకే, నేను స్టెయిన్ చేయడం మర్చిపోయి వుడ్ పెట్టేసాను. ఇప్పుడు ఏంటంటే వాల్ నుంచి నేను స్టెయిన్ చేయాల్సి వస్తుంది. జాగ్రత్తగా చేసుకోవాలి, వాల్ అనుకోకుండా ఇంకా చేసుకోవాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే అది మెజర్మెంట్ చూసుకోవాలన్నమాట, స్ట్రైట్ ఉందా లేదా అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఆల్రెడీ ఫిక్స్ చేశాను కదా, దీని మీద చూపిస్తాను. సో నా దగ్గర ఇది ఉంది. సో ఇది నాకు లెవెల్ చూపిస్తాను అనమాట, లెవెల్ స్ట్రైట్ ఉందా లేదా అని. ఓకే, సో నేను ఎగ్జాక్ట్గా రైలింగ్కి మధ్యలో పెడతాను. ఓకే, మధ్యలో పెట్టడం మీరు వచ్చి చూస్తే ఇక్కడ ఈ వాటర్ బబుల్ ఉంది కదా, ఈ వాటర్ బబుల్ సెంటర్లో ఉంటే అది ఎగ్జాక్ట్గా సెంటర్గా ఉన్నట్టు అనమాట. ఈ బబుల్ కదా, అలా సెంటర్గా ఉంటే ఏంటంటే అది స్ట్రైట్గా ఉన్నట్టు. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు డోర్ అటు ఇటు, ఇప్పుడు స్లైడర్ కదా ఇది, ఒకవైపు వాల్ ఉందనుకోండి, అలా జారిపోతుంది డోర్. ఈ డివైస్ మీకు ఈ రైలింగ్ తో పాటు ఇస్తారా? విడిగా తీసుకోవాలి. నేను తీసుకున్నాను. ఓకే, $4. ఓకే, సో ఇప్పుడు ఇది నేను ఫిక్స్ చేసే ముందే దీన్ని చెక్ చేశాను అనమాట. సో ఎన్ని చోట్ల పెట్టుకుని అలా మెజర్మెంట్ తీసుకున్నారు మీరు? 2 places. ఇప్పుడు 2 times చేయాలన్నమాట అలాంటి మెజర్మెంట్. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని సెట్ చేయాలి కదా, సో ఇక్కడ పెట్టి నేను ఆ మెజర్మెంట్ తీసుకోవాలి. సో చూపిస్తారా ఎలా తీసుకోవాలా? సో ఇప్పుడు నేను ఏం చేశానంటే దీన్ని నాకు మధ్యలో పెట్టుకునేలా, ఇలా మధ్యలో పెట్టుకుని ఇలా మధ్యలో పెట్టి చూడండి. ఇప్పుడు నా దగ్గర మీరు వస్తే ఇప్పుడు ఎగ్జాక్ట్గా నేను అది సెంటర్లోకి వచ్చింది కదా, సెంటర్లోకి వచ్చాక నేను ఇప్పుడు హోల్స్లో మీరు చూస్తే మార్కింగ్స్ పెట్టుకున్నాను.
ఈ హోల్స్లో ఇక్కడ హోల్లో ఇక్కడ హోల్ ఉంది కదా, ఇది ఈ హోల్ మార్కింగ్స్ పెట్టుకున్నా. అలా అన్ని హోల్స్ మార్క్ ఓకే. చేసుకున్నా. ఆ హోల్ ఈ మార్కింగ్ ప్రకారం ఇక్కడ ఆల్రెడీ మార్క్ పెట్టుకున్నారు, దాని ప్రకారం రైలింగ్ ఇక్కడ అడ్జస్ట్ చేశారు. అదే ముందే మీరు పెట్టుకున్నారు. ఓకే. సో ఇప్పుడు అది మనకి మధ్యలో ఉందని మనం కన్ఫర్మ్ చేసుకున్నాక, అంటే ఇప్పుడు మనం ఫిక్స్ చేసినా సరే సో ఈ రైలింగ్ మీద ఇది పెట్టి మీరు చూసినప్పుడు ఆ బబుల్ అనేది స్ట్రైట్ గా ఉండాలి కదా. ఓకే, అప్పుడు లెవెల్ ఉన్నట్టు అనమాట. ఓకే. సో బేసిక్గా లైక్ వాడు ఇచ్చిన హార్డ్వేర్లో వచ్చిన స్క్రూస్ ఇవి మనం ఫిక్స్ చేయాలి దానికి. ఓకే, స్క్రూస్ కూడా వాళ్ళే ఇచ్చారు, మనమే విడిగా తీసుకునే అవసరం లేదు. సో దీనికి తగ్గట్టుగా నేను ఆ సైజ్ తగ్గట్టుగా ఒక డ్రిల్ తీసుకున్నాను. ఓకే, తీసుకుని జస్ట్ ఫిక్స్. ఓకే ఓకే ఫిక్స్ చేసుకుని సో ఇది వుడ్ స్టైన్ అని వాడేది. ఓకే, డార్క్ వాల్నట్ కలర్ వుడ్ స్టైన్. అదే కలర్ వచ్చి డార్క్ వాల్నట్. సో యాక్చువల్గా చెప్పాను ముందే వేసుకుంటే కొంచెం బాగుండేది. నేను ఇప్పుడు వేయాలంటే కొంచెం జాగ్రత్తగా వాల్కి అతుక్కోకుండా కింద పడకుండా. లైక్ ఒక బ్లూ టేప్ ఉంటుంది, ఆ టేప్ వేసుకుని మీరు వేసుకోవచ్చు. అది నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి లేదు. ఆ బ్లూ టేప్ అక్కడ అంటించుకుని అలా వేసుకోవచ్చు. డోర్ వచ్చి 2 coats అండ్ పైన చెక్ వచ్చేసి 1 coat కదా అది ప్రస్తుతానికి. కూడా మళ్ళీ నేను తర్వాత టైం ఉన్నప్పుడు 2 coats వేసుకుంటాను. ఈ డోర్కి జస్ట్ 2 coats వేసారు కదా అంతే, ఇంకేమీ పైన షైనర్ కానీ అలాంటివి ఏం పెట్టలేదు. అది కూడా నెక్స్ట్ లైక్ ఐ విల్ డు ఇట్ సమ్ టైం లేటర్. ఇది ఆయిల్ బేస్డ్ వుడ్ స్టైన్ అన్నమాట. సో ఇట్ టేక్స్ లైక్ అట్లీస్ట్ 6 hours డ్రై అవడానికి. అదే 2 coats వేస్తే 2 hours డ్రై చేసి సెకండ్ కోట్ వేయాలి కదా. మీకు చాలా మందికి పడకపోవచ్చు, ఇది మాస్క్ వేసుకుని వేసుకున్నారు. అవును. ఓకే, సో ఐ థింక్ ఫర్ నౌ ఐ థింక్ వి ఆర్ గుడ్. అది చూపించండి ఏంటి స్టెయిన్ ఎలా ఉంటుంది లోపల. ఓకే, వాటరీగా ఉంది. బట్ దిస్ ఈజ్ ఆయిల్ బేస్డ్. ఓకే, వాటర్ బేస్డ్ కూడా ఉంటుంది కదా స్టెయిన్. వాటర్ బేస్డ్ కూడా ఉంటుంది, బట్ మీరు ఆయిల్ బేస్డ్ వేసారు. నేను ఆయిల్ బేస్డ్ వేసాను ఎందుకంటే ఆయిల్ బేస్డ్లోనే షైన్ అనిపిస్తుంది నాకు. ఓకే, పెట్టాను కదా ఇప్పుడు ఫిక్స్ చేస్తున్నాను అన్నమాట. ఓకే, ఇది రైలింగ్ కదా. రైలింగ్ ఫిక్స్ చేస్తున్నాను. సో మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఇది ఉంటుంది అనమాట. ఇదేంటంటే మన ఐదర్ వాల్ కానీ వుడ్ కానీ దానికి ఈ ఇచ్చిన ఈ రైల్కి మధ్యలో ఉండాలి ఇది. ఎందుకంటే మన దగ్గర ఒక జే షేప్ క్లాంప్ ఉంది కదా, అది ఫ్రీగా మూవ్ అవ్వడానికి. ఇంకోటి ఏంటంటే ఇది అటుపక్క ఉండాలి, ఆ సైడ్కి ఉండాలి, వాల్ సైడ్కి. ఏది వెడల్పుగా ఉన్నది వాల్ సైడ్ ఉండాలి. ఓకే, ఏంటిది మెటీరియల్ రబ్బరా? కాదండి, మెటలేనా? మెటల్. స్క్రూస్తో. ఓ స్క్రూకి పెట్టాలా అది? మధ్యలో పెట్టాలి ఇలా. ఒకసారి ఇది హోల్డ్ చేయడం, ఒకసారి నేను బెంచ్ తెచ్చుకుంటా పడిపోకుండా ఇది. సో ప్రతి స్క్రూ ఫిక్స్ చేసినప్పుడు ఏదైతే మనం హోల్స్ పెట్టుకున్నామో చెక్కి, సో నేనేం చేశానంటే వుడ్కి హోల్ చేసేటప్పుడు చిన్న సైజ్ హోల్ చేశాను అనమాట. ఈ నెయిల్ కన్నా కొంచెం సన్నగా ఉండాలి. ఈ నెయిల్ దానికన్నా మనం చేసిన హోల్ కొంచెం పెద్దది అన్నమాట, కొంచెం చిన్నది. మనం చేసిన హోల్ కొంచెం చిన్నది, అప్పుడు టైట్ ఫిక్స్ అవుతుంది, లేకపోతే లూజ్ అయిపోయి వచ్చేస్తుంది బయటికి. అందుకని నేను కొంచెం ఇది టైట్ ఉంటుంది అన్నమాట. సో బేస్కి ఈ రైలింగ్కి మధ్యలో ఏదైతే మీరు చూపించారో అది ఆ గ్యాప్ కోసం పెట్టుకోవాలి. సో స్క్రూకి ఫిక్స్ చేసినప్పుడు స్క్రూకి పెట్టాలి అంతే కదా. సో మొత్తం టైట్ చేయట్లేదు, జస్ట్ అలా టైట్ పేస్ పెట్టాను. ఈ ఫస్ట్ ఆ ఎండ్ ఈ ఎండ్ కొంచెం పెట్టుకుంటాను. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చేయాలి ఇది, ఎందుకంటే వుడ్ పాత వుడ్ ఇది, అంటే ఈ వుడ్
కొంచెం ఏమైనా క్రాక్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. జాగ్రత్తగా జస్ట్ ఇది ఒక రెంచ్తో తిప్పితే సరిపోతుంది కదా. అంటే ఇలా లైక్ మీ దగ్గర ఏదైనా పవర్ టూల్ ఉంటే యూజ్ చేయొచ్చు, బట్ నా దగ్గర ఇది తిప్పే పవర్ టూల్ లేదు. నేను రెంచ్ వాడతాను. స్లోగా సో ఈ బార్న్ డోర్ యాక్చువల్గా నేను ఫస్ట్ టైం ఈ బార్న్ డోర్ ఎక్కడ చూసానంటే పాటరీ బార్న్ అని ఫర్నిచర్ స్టోర్ ఉంటుంది, ఓకే, చాండ్లర్ ఫ్యాషన్ మాల్లో. అక్కడ పెద్ద బాండ్ దానికి ఎంట్రీకే పెద్ద డోర్స్ ఉంటాయి. ఆ డోర్సే బాండ్ డోర్స్ అనమాట. నాకు అది చూడగానే నచ్చింది. తర్వాత అది నాకైతే ఈ ఐడియా రాలేదు చేద్దామని, ఇక్కడ పెడదామని. లైక్ ఒక ఫ్రెండ్ చెప్పారనమాట ఇలా ఇక్కడ బాగుంటుందేమో అని. అంటే అప్పుడు నేను చాలా ఎంటర్టైన్మెంట్ సెట్స్ చూసాను. ఈవెన్ లైక్ స్మాల్ ఎంటర్టైన్మెంట్ సెట్స్కి వాళ్ళు బాండ్ డోర్స్ పెట్టారు. సో నాకు చాలా బాగా నచ్చింది అది. సరే అయితే ట్రై చేద్దాం ఇది ఎలా. మీకు వచ్చేసి ఇది ఓపెన్ షెల్ఫ్స్ ఉన్నాయి కదా. అసలు నార్మల్గా అయితే మొత్తం ఓపెన్, ఇది కూడా లేదు, షెల్ఫ్ కూడా లేదు. ఇది కూడా ఇన్ ప్రోగ్రెస్, బిల్డింగ్ ప్రోగ్రెస్లో ఉంది. మేబీ ఇట్ విల్ టేక్ లైక్ 2-4 months ఆర్ లైక్ మేబీ మోర్, ఇంకా ఎక్కువ కూడా పడవచ్చు. సో ఇప్పుడు రెగ్యులర్ ఇది స్కూల్కి లెవెల్ చెక్ చేస్తుంది. చూస్తే మీరు ఇప్పుడు చూస్తే ఇది కూడా మధ్యలో ఉంది. నేను లెవెల్ చెక్ చేసుకుంటున్నాను. పూర్తిగా టైట్ చేయకముందు ఐ వాంట్ టు లైక్ మేక్ షూర్ ఇది లెవెల్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అని. మీరు చూస్తే ఇప్పుడు స్టిల్ అది మధ్యలో చూపిస్తుంది కదా. అలా ఉంటే ఏమవుతుందంటే డోర్ అటు ఇటు జరిగిపోతుంది. లైక్ ఒక పక్కన వాల్ ఉంటే డోర్ వెళ్ళిపోతుంది స్లోగా. స్ట్రైట్గా ఫిక్స్ చేసుకోవాలి. సో టోటల్ 4 స్క్రూస్ వచ్చాయా. సో ఆల్రెడీ నేను ఈ డోర్ ఫిక్స్ చేశాను కదా. ఏం చేస్తున్నానంటే ఇదే మార్కింగ్ తీసుకుంటున్నాను నేను ఆ డోర్ ఫిక్స్ చేయడానికి. నేను సేమ్ లెవెల్ పెట్టుకోవాలనుకుంటున్నాను. సో ఆల్రెడీ ఒక డోర్ ఫిక్స్ చేశారు కాబట్టి ఈ మెజర్మెంట్ ప్రకారం ఇదే మెజర్మెంట్ యూజ్ చేసుకుని సెకండ్ డోర్కి ఏది దీని ఏమంటారు, ఇది జే షేప్ హ్యాంగర్. ఓకే, ఇక్కడ మెజర్ చేశారు కదా. హోల్స్ మార్క్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో మార్క్ చేసినప్పుడు నేను ఏం చేస్తానంటే బేసిక్గా ఇలా పెట్టేసి ఓకే కరెక్ట్గా ఈ లైన్కి మ్యాచ్ అయ్యేలా పెట్టుకుని ఇక్కడ ఎంత ఉంది, ఇదే అలైన్మెంట్ ఉందో లేదో అనేది కూడా ఇలాగే చెక్ చేస్తున్నాను నేను. టాప్ టు బాటమ్ సేమ్ లెంగ్త్లో ఉండాలి. ఇప్పుడు హోల్స్ పెట్టుకున్నా. ఈ సైడ్ కూడా పెట్టేస్తాయి సేమ్, మళ్ళీ అటు ఇటు కాకుండా. జే షేప్ హ్యాంగర్కి ఆల్రెడీ మనకి ఈ బోల్ట్స్ ఇచ్చారు. బోల్ట్ సైజ్ తగ్గ హోల్ చేయాలి. సో నా దగ్గర ఆల్మోస్ట్ లైక్ దానికి ఈక్వల్గా ఉండే ఒక ఇది ఉంది. ఈక్వల్ పెడుతున్నారా, చిన్నది పెడుతున్నారా? ఈసారి ఈక్వల్ పెట్టాలి, ఎందుకంటే ఇది చెక్కలో ఉండవసరం లేదు, చెక్క టైట్ అవసరం లేదు. ఇది వాల్కి పెట్టినప్పుడు మాత్రం అది అలాగే ఇక్కడ అవసరం లేదు. ఓకే, ఎగ్జాక్ట్గా దాని సెంటర్లో పెట్టుకుని హైట్ పెట్టుకోవాలి, ఎందుకంటే డ్రిల్ మరి కింద వరకు వెళ్ళిపోద్ది కదా. సో అందుకని నేను జస్ట్ హ్యామర్ పెట్టాను. ఇంకేదన్నా కొంచెం స్టేబుల్గా ఉండేది కూడా పెట్టుకోండి. ఇప్పుడు సెకండ్ హోల్ సో ఇది ఇలా పడుతుంది. అప్పుడు
ఇది అయినాక ఇప్పుడు ఇది ఫిక్స్ చేయాలి. సో ఇది కింద వైపు ఉండాలి, రైలింగ్ దీని మీద నడుస్తుంది కాబట్టి. సో ఇప్పుడు ఈ హోల్స్ అయినాయి కదా. సో ఒక వాషర్ పెట్టుకుని కింద నుంచి 2 రకాలు. ఇఫ్ యూ వాంట్ ఇది బయటకు ఉండాలి అంటే ఇలా పెట్టుకోవచ్చు. అదర్ ఆప్షన్ ఏంటంటే ఇది ఇలా పెట్టుకుని ఇది బయట పెట్టుకోవచ్చు. మనకి ఎలాంటి లుక్ కావాలి, డిపెండ్స్ ఆన్ టేస్ట్. ఎవరికి ఎలా ఉండాలనిపిస్తే వాళ్ళు అలా పెట్టుకోవచ్చు. జస్ట్ టేస్ట్ అన్నమాట. ఎట్ సైడ్ అయినా పెట్టుకోవచ్చు. ఎట్ సైడ్ అయినా పెట్టుకోవచ్చు. చూసారా ఈజీగా వచ్చింది. ఓకే, సో వచ్చేసినాక నెక్స్ట్ థింగ్ ఓకే పెట్టుకొని వాషర్ పెట్టి వాషర్ పెట్టినట్లే. వాషర్ పెట్టాలి. ఎన్ని ఇచ్చాడు? ఒక్కొక్క దానికి 2 ఇచ్చారా? 2 వాషర్స్ ఇచ్చారు. అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి. చేత్తో టైట్ చేసేసుకోవచ్చా? చెయ్యొచ్చు. ఇంకా 2 లాస్ట్లో పెడతా. వన్స్ అది కూడా పెట్టేశాక జస్ట్ నేను ప్రస్తుతానికి ఏం టైట్ చేయట్లేదు, నార్మల్గా ఫిక్స్ చేస్తున్నాను. సో వన్స్ ఇప్పుడు మనకి ఏంటంటే డోర్ సైడ్ రెడీ అయింది. దీన్ని తీసుకెళ్ళి ఆ రైలింగ్లో పెట్టి చెక్ చేయాలి. డోర్ పెట్టి చెక్ చేద్దాం. ఏంటి ఎలా పెట్టారు? ఎలా పెట్టారు? అలా ఏం లేదు, జస్ట్ ఇది నేనేమి టైట్ చేయలేదు కదా. ఇప్పుడు అవన్నీ ఫిక్స్ చేయాలా, జస్ట్ హ్యాంగ్ చేసేయడమేనా? ఈ డోర్ ఇంకేం లేదు, ఇది టైట్ చేయడమే. టైట్ చేసి డోర్ హ్యాంగ్ చేసి ఇంకా డోర్ ఫిక్స్ చేయడం, స్క్రూస్ వేయడం అలాంటివి ఏమీ లేవు. ఉన్నాయి, స్మాల్ థింగ్స్ ఉన్నాయి. వాళ్ళు లేకపోతే డోర్ వచ్చేస్తుంది కదా. సో ఉన్నాయి అలాంటివి. ఏంటంటే జస్ట్ ఇలా ఎక్కించి డోర్ రైలింగ్లోకి ఇటుపక్క చూస్తారా, మళ్ళీ తీస్తా. ఇలా ఉందా, దీన్ని ఇలా రైలింగ్లోకి ఎక్కించి వచ్చేది. డోర్ యాక్చువల్గా ఉంది, బట్ ఏంటంటే ఇలా బయటకు వచ్చేస్తుంటుంది. ఇలా బయటకు వచ్చేస్తుంది. మీరు హార్డ్గా పుష్ చేశారనుకో బయటకు వెళ్ళిపోద్ది కూడా. అక్కడ నాకు వైర్స్ అడ్డున్నాయి కాబట్టి వెళ్ళట్లేదు ప్రస్తుతానికి. సో హార్డ్గా పుష్ చేస్తే బయటకు కూడా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ స్టాపర్ కావాలి. ఓకే, డోర్ స్టాపర్. అప్పుడు మనం పుష్ చేసినా బయటకు వెళ్ళదు. అది విడిగా కొన్నారా, సెట్తో వచ్చిందా? ఏది రైలింగ్ సెట్లో వచ్చింది కదా. ఇది డోర్ స్టాపర్. ఓకే, బయటికి రాకుండా నేను ఇక్కడ పెట్టా కదా. సో ఇప్పుడు ఏంటంటే డోర్ ఇక్కడికి వచ్చి ఆగిపోతుంది. ఈ హ్యాంగర్ దాన్ని స్టాప్ చేసేస్తుంది, బయటికి రాదు డోర్. ఓకే, సో అటుపక్క లేదు, అది మనం ఫిక్స్ చేయాలి స్క్రూస్ తోట. సో ఏంటంటే వాడు ఇక్కడ దీనిలో చూస్తే 2 స్క్రూస్ ఇస్తాడు. సో వన్స్ మనం అది పెట్టేసినాక స్క్రూస్ టైట్ చేస్తే ఇది బయటికి రాదు. ఓకే, అది పెట్టేసినాక జస్ట్ నీడ్ టు టైట్ దిస్. రైలింగ్కి అది ఇన్సర్ట్ చేసేసి కింద ఈ స్క్రూస్ని టైట్ చేస్తే అంతే. ఇంకా విడిగా స్క్రూస్ వేయడం ఏమీ లేదు కదా. ఇంకేముండదు, ఇది రాదు ఇంకా. ఓకే, కింద నుంచి ఈ స్క్రూస్ని ఈ రైలింగ్కి వచ్చే వరకు మనం ఇలా తిప్పితే సరిపోతుంది. సో ఇది ఇక్కడతో ఇది అయింది కదా. సో ఇప్పుడు ఈ డోర్ బయటికి రాదు. కానీ ఇంకో ప్రాబ్లం ఉంది ఏంటంటే ఇది ఇలా బయటకు వస్తుంది. ఓకే, సో
దానికోసం లైక్ ఇంకొకటి ఇచ్చారు పీస్ అనమాట. సో ఇది ఏం చేస్తుంది అంటే డోర్ని బయటికి రానివ్వదు ఇలా. ఓకే, ఇక్కడ కింద సైడ్ డోర్ ఇట్లా అవుతుంది కదా, అలా అవ్వనివ్వదు. ఇక్కడ చూస్తే నేను ఆల్రెడీ ఒకటి ఫిక్స్ చేశాను. చూస్తే మీ డోర్ బయటికి రాదు. కింద కనిపిస్తున్న బ్లాక్ కలర్ కదా కింద ఇది. సో ఏం చేస్తుందంటే డోర్ అటు ఇటు వెళ్ళినా అది బయటికి రాదు, అది రైల్ అవుతూ ఉంటుంది అక్కడ. ఓకే, సో ఇప్పుడు మనం దీనికి కూడా ఇది ఫిక్స్ చేయాలన్నమాట. ఇది ఫిక్స్ చేసేటప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇది ఒక స్పాట్లో ఫిక్స్ చేయాలి. అదేంటంటే మీరు డోర్ ఎంత దూరం పుష్ చేసినా సరే ఆ డోర్కి అది టచ్ అవుతూ ఉండాలి. ఇన్ దిస్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పెట్టాను కదా, సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ డోర్ని ఎంత దూరం ఓపెన్ చేసినా ఓకే అంత దూరం వరకు ఇది 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 ఉంటుంది ఇక్కడే. సో మీ డోర్ బయటకు వచ్చే ఛాన్స్ లేదు. ఓకే, మీరు దీన్ని క్లోజ్ చేసి సో డోర్ ఎండ్ పాయింట్ వరకు వచ్చేలా పెట్టుకోవాలి. అది ఎక్కడ అది ఆ పాయింట్ ఏంటనేది మనం చూసుకుని పెట్టుకోవాలి. మోస్ట్లీ ఎడ్జ్ అవుతుంది కదా, మోస్ట్లీ దానికి కూడా ఎడ్జ్ అయింది. సో అలా ఎడ్జ్ అనమాట. సో ఇది నాకు కరెక్ట్ లొకేషన్. సో నేను ఏం చేస్తున్నానంటే జరుపుకొని ఈ లొకేషన్లో దీన్ని ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అది వాల్కి ఫిక్స్ చేస్తున్నాను అనమాట. ఇది అంటే ఇది. సో ఇది ఏంటంటే రైలింగ్కి బయటికి రాకుండా కదా డోర్. సో వన్స్ ఇంకా దీంట్లోకి వెళ్ళినాక డోర్ సో అదే ఇంకా రాదు బయటికి, ఇక్కడే రైల్ అవుతూ ఉంటుంది. ఓకే ఓకే, సో ఇప్పుడు ఐ థింక్ ఇది పెట్టడం వల్ల లైక్ యూనో మీకు బాగుంటుంది, బాగా లుక్ బాగుంది. ఏంటదే హ్యాండిల్ పెట్టుకోవచ్చు, లేకపోతే పెట్టుకోవచ్చు, లేకపోతే యూ కెన్ జస్ట్ చేతితో కూడా చేసేసుకోవచ్చు స్లైడింగ్ కదా. యా, దిస్ ఇస్ జస్ట్ అంటే ఆ బాన్ లుక్ రావాలి అంటే ఇట్స్ ఐ థింక్ ఇట్ విల్ బి గుడ్ ఇఫ్ యూ యాడ్ దిస్. ఇది కూడా మీకు కిట్లానే వచ్చింది కదా. కిట్లోనే వచ్చింది. ఏంటంటే ఒక జస్ట్ ప్లాస్టిక్ ఇది. ఓకే, సో ఏం చేస్తుందంటే ఇక్కడ మనం ఈ ప్లేస్లో అక్కడ పెట్టాం అనుకోండి. ఓకే, ఇప్పుడు అది అలా ఉంది కదా. సో డోర్ పొరపాటున ఎవరైనా తీద్దామన్నా రాదు అన్లెస్ దే రిమూవ్ తీసుకోండి. అర్థమైందా? సో పిల్లలతో సేఫ్టీ ఉంటుంది అది పెట్టుకుంటే. సో మీరు ఇది తీయాలన్నా అక్కడ లాక్ అయిపోతుంది, డోర్ ఇంకా రాదు. సో అది ఫిక్స్ చేయాలి. సో ఇప్పుడు మీ డోర్ కంప్లీట్ అయింది. వీడియో చూశారు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే అండ్ పర్టికులర్గా డీటెయిల్స్ క్లియర్గా ఉన్న ఎక్స్ప్లెనేషన్ అంతా క్లియర్గా ఉంది, స్టెప్ బై స్టెప్ అన్నీ క్లియర్గా ఉంది అనిపిస్తే మాత్రం లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ మన మ్యాజిక్ క్రాఫ్ట్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. రేపు వచ్చేసి టొమాటో మొక్క సీడ్స్ కాకుండా మొక్క కటింగ్స్ ద్వారా ఎలా పెంచుకోవచ్చు అనేది చూద్దాం. అండ్ నమస్తే.